guys, welcome to my channel Ojishwini Creates. సో ఈరోజు వచ్చేసి మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్లీ ఒక డివోషనల్ ట్రిప్ అనుకోవచ్చు. భద్రాచలంకి వెళ్తున్నాము. సో హోలీ వచ్చింది, సాటర్డే వచ్చింది, సండే వచ్చింది. సో ఆఫీస్ కూడా ఒక రోజు లీవ్ పెట్టేసుకుంటే సాటర్డే సెట్ అయిపోయింది. సో అందరం వెళ్తున్నాం అనమాట. మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము. లైక్ వీఆర్ అరౌండ్ 9 to 10 members అనమాట. సో ఇప్పుడే నేను ఆఫీస్ నుంచి వచ్చి కొన్ని క్లోత్స్ ప్యాక్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ అన్ని బట్టలు సెట్ చేసుకొని పెట్టుకున్నా. సో ఈ క్లోత్స్ ప్యాక్ చేసుకొని దెన్ మనం స్టార్ట్ అయిపోతాం అనమాట. సో యాక్చువల్లీ మేము వెళ్ళేది ఒక 3 daysకి వెళ్తున్నాం అనమాట. లైక్ టుడే నైట్, టుమారో అండ్ మళ్ళీ సండే వరకు రిటర్న్ అవ్వడానికి ప్లాన్ చేసాము. సో మేము మా ఓన్ కార్లోనే వెళ్తున్నాము. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. లైక్ ఎలా ఉంటుంది మా ట్రిప్ ఏంటిది అనేది కూడా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అక్కడ కూడా. చూడండి, మమ్మీ డ్రెస్సెస్ ప్యాక్ చేసుకుంటాం. Yes, we are ready to go to Bhadrachalam. Yeah. ఇది బోటింగ్కి, ఇది పాపికొండలకి. Then this is for టెంపుల్. అదొక డ్రెస్ పెట్టుకున్నాం, ఇది పెట్టుకున్నాం. ఇది వద్దు, హెవీ అయిపోతుంది. 2000 years later. సో గాయస్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను యాక్చువల్గా మైక్ మర్చిపోయాను అనమాట. మైక్ మర్చిపోయి ఇంకా రికార్డింగ్ నార్మల్గా ఫోన్లో తీద్దాము అన్నట్టు తీసేసాను అనమాట. బికాజ్ వీవర్ ఇన్ అర్జ్ టు గో అనమాట. అప్పుడే ఆల్మోస్ట్ 8:39 ఏమో అవుతుంది. అండ్ స్టిల్ మేము ప్యాకింగ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తొందరలో మర్చిపోయాను. యాక్చువల్లీ ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, నేను నా లైక్ సేఫ్టీ పిన్స్, క్లిప్స్, నా చైన్స్ అండ్ ఏదైతే జ్యువెలరీ ఉందో అన్నీ అందులో ఆ బాక్స్లో ప్యాక్ చేసుకున్నాను. అండ్ చార్జర్స్, ట్రైపాడ్ స్టాండ్ ఇవన్నీ నేను సపరేట్గా ఈ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. బికాజ్ ఇవన్నీ హ్యాండీగా ఉంటాయి కదా. ఎందుకంటే నా ట్రైపాడ్ స్టాండ్ ఇంకా మైక్ అయితే దే హ్యావ్ టు బీ ఎవ్రీ టైమ్ అవైలబుల్ టు మీ కదా. సో అందుకే ఇవన్నీ ఈ బ్యాగ్లో క్యారీ చేస్తే ఏంటంటే నాకు హ్యాండీగా ఉంటాయి. ప్లస్ నేను ఎక్కడంటే అక్కడ కంఫర్టబుల్గా నా వీడియోస్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నా బ్యాగ్కి ఒక ల్యాప్టాప్ సెక్షన్ ఉందన్నమాట. సో ఈ ల్యాప్టాప్ సెక్షన్లో నేను నా మాయిశ్చరైజర్స్, ఇంకా పౌడర్ అండ్ కొన్ని పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ అన్నీ అందులో పెట్టుకుంటే సో అవి స్క్వీజ్ కాకుండా అయిపోతాయి కదా. సో అవి సేఫ్గా ఉంటాయి అని అనుకొని ఇంకా నేను వీటిని సపరేట్గా పెట్టేసి అండ్ ఈ జ్యువెలరీ బాక్స్, ట్రైపాడ్ స్టాండ్, చార్జెస్, మైక్ ఇవన్నీ సపరేట్గా పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇవన్నీ ఈ బ్యాగ్స్ ఓపెన్ చేయకుండా ఇందులోనే ఈజీ టు క్యారీ లాగా ఉంటుంది. సో ఎప్పుడు కానీ మీరు చార్జెస్ బ్యాగ్లో పెట్టుకునేటప్పుడు మీరు అడాప్టర్స్ని సపరేట్గా చేసి వైర్ సపరేట్గా పెట్టుకోండి. ఆర్ అదర్వైజ్ మీరు అడాప్టర్స్కే వైర్ చుట్టేస్తే ఇది విరిగిపోతుంది. సో ముందే ఇందులో ఐఫోన్ చార్జర్ ఒకటి అండ్ OnePlus చార్జర్ ఇవన్నీ 2 కాస్ట్లీ కాబట్టి సో చార్జర్స్ అన్నీ ఇలా ఈజీగా ఫిట్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం అడాప్టర్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటే దట్ ఇస్ ఫైన్ అనమాట. సో దట్ నాకు హ్యాండీగా నా మైక్ ఏదైనా కావాలన్నా, ఇన్ కేస్ ఐ నీడ్ టు చార్జ్ మై ఫోన్ ఆర్ నాకు ట్రైపాడ్ కావాలన్నా సర్టెన్ టైంలో సో కొన్ని కావాలన్నప్పుడు ఇట్ బి వెరీ హ్యాండీ కాబట్టి మనము పెట్టుకోవచ్చు. ఇందులో పెట్టేస్తున్నాను, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం మనము లైక్ భద్రాచలం కాబట్టి వేగన లైక్ బేద్ ఇన్ గోదావరి నది అనమాట. సో ఈ బ్యాగ్కి ఫ్రంట్లో జిప్ స్పేస్ ఉంది, కానీ ఏంటంటే వీ కాంట్ కీప్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ అనమాట. సో ఇందులో నేను 2 కవర్స్ పెడుతున్నాను. లైక్ మనకి ఏమైనా వెట్ క్లోజ్ అవి పెట్టుకునేవి ఉంటాయి. సో వీ కెన్ ఈజీలీ కీప్, బికాస్ ఈ బ్యాగ్ అన్ని క్లోత్స్కి సంబంధించింది కాబట్టి ఐఎమ్ కీపింగ్ కవర్స్ ఇన్ దాట్. బికాస్
అవి అండ్ అట్ ద సేమ్ టైం నేను మీకు చూపించాను కదా, ఇవన్నీ లైక్ బాడీ వాష్, ఫేస్ వాషెస్, బ్రష్ ఇందులోనే పెట్టేస్తున్నా. బ్యాక్ సెక్షన్లో పెట్టేస్తే మనకి ఏ ఇష్యూస్ ఉంటాయి. సో ఇది కూడా ఇందులో పెట్టేస్తే ఓవర్. కంప్లీట్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ అనమాట. దిస్ గైస్ ఇట్లా కార్కి పైన కట్టుకున్నాం. ఆల్ ఎవ్రీవన్, మమ్మీ, నాన్న అందరు ఉన్నారు ఇలా. సో గైస్ మేము అందరం స్టార్ట్ అయినాం భద్రాచలంకి. గైస్ మేము ఇక్కడ ఒక టీ బ్రేక్కి ఆపినాం అనమాట. ఇది ఒక హోటల్ ఉంది. దిస్ ఈజ్ మై రిత్తు. హాయ్ గైస్. సో ఇది గైస్ హోటల్, ఒక టీ షాప్. ఇక్కడ మా మమ్మీ కూడా చూస్తారు. మా మమ్మీ చూపిస్తాం. సో మమ్మీ కూడా ఉంది. భద్రాచలం. సో ఇది మా కార్ గైస్. మా అయ్యి తాత. మరి సో గైజ్ ఇక్కడ మేము భద్రాచలం మార్నింగ్ 6:30కి రీచ్ అయిపోయినాం అనమాట. సో ఇది మన స్టార్టింగ్ ఎంట్రన్స్ ఆర్చ్. సో ఇక్కడ మనకి మా లాడ్జెస్ కానీ రూమ్స్ కానీ ఫ్రెష్ అప్ కావడానికి, ఆర్ మీరు 2 or 3 days స్టే చేస్తారంటే ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. బట్ మేము మంచి సమ్మర్లో వెళ్ళాం కాబట్టి ఇట్ వాజ్ వెరీ హాట్. సో మేము ఏసీ రూమే తీసుకున్నాం అనమాట. హలో గాయ్స్. సో అట్ లాస్ట్ మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయినాం అనమాట.
అట్ లాస్ట్ మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయినాము. సో మా రూమ్ కూడా తీసేసుకొని రూమ్కి షిఫ్ట్ అయిపోయాము. అండ్ మా రూమ్ సైట్ సింగ్ బయట అది చూస్తే ఆ వేరే లెవెల్ పీస్ ఉంది. ఐ విల్ షో యూ బయట ఎలా ఉందో. అండ్ సెకండ్ లెట్ మీ టర్న్ ద కెమెరా. అండ్ గైస్, దిస్ ఈస్ ద వ్యూ. ఇది వ్యూ. అండ్ అది వచ్చేసి మొత్తం గోదావరి రివర్ అనమాట. అక్కడంతా గోదావరి రివర్. అండ్ మంచి ఏమంటారు రివర్ సైడ్ రూమ్ తీసుకున్నాం అనమాట. సో గైస్, అది మన రివర్ సైడ్ వ్యూ రూమ్ అనమాట. సో ఇది మా బాల్కనీ. సో ఈ కోతులు ఈరోజు హోలీ ఫెస్టివల్. సో అందరికీ హ్యాపీ హోలీ. సో అందరికీ హ్యాపీ హోలీ. అట్ ద సేమ్ టైం నైట్ కార్లో బాగా నిద్ర పట్టలేదు. సో కొంచెం డ్రౌజీగా ఉంది. అండ్ మేము ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి గోదావరి నదికి వెళ్ళి స్నానం చేస్తామన్నమాట. సో గైస్, మేము ఇప్పుడు గోదావరి నదికి వెళ్తున్నాం ఎంజాయ్ చేయడానికి. లెట్స్ సీ హౌ వి గోనా ఎంజాయ్ దేర్. సో గైస్, ఇదే అన్నమాట గోదావరి నది. మా రూమ్ ఇక్కడ అండ్ నాది ఇక్కడ. సో గైస్, ఇప్పుడే మేము రెడీ అయిపోయినాం. మా మమ్మీ excited to see రాములు అని. సో రెడీ అయిపోయినాము. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో టెంపుల్లో ఫోన్స్ అలౌడ్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ చూడాలి. చూసి యూ హ్యావ్ టు డూ. అండ్ దిస్ ఇస్ మై రితికా. సో చూసి చెప్తాం. సరే మమ్మీ, బాయ్. సో గాయస్, ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. మీకోసం టెంపుల్లో ఒక చిన్న వీడియో తీసాను, చూడండి. ఇది టెంపుల్లో గర్భగుడి. అక్కడ గోపురం గైస్, అక్కడ రాముడి గుడి. చెప్పులు వేసుకోవాలి మైక్. నేను బౌండరీ బయట పోయినా అట్లా క్యాచ్ పట్టి. అవునవును. అంటే నాయకత దేవుడు అనుకుంటే అందరు అటెండెన్స్ ఇచ్చిర్రు, నువ్వు ఒక్కరిని అటెండెన్స్ ఇవ్వాలా, నువ్వు ఎడిగిపోతున్నావు లోపలికి రా అని పట్టుకుంది నేను. అందుకే నీకు ఇంకా స్పెషల్ దర్శనం దొరికింది. అంటే ఇప్పుడు బాల్ నువ్వు
ఆయన బౌలర్ దేవుడా. సో గాయస్ ఇక్కడ ఈ ఆరెంజ్ ఫ్లవర్స్ అనేటిది చాలా అంటే శివుడికి ఇంపార్టెంట్ ఫ్లవర్ అన్నమాట. సో ఇది మన శివరాత్రి రోజు కూడా మనకి బాగా సెల్ చేస్తారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు పర్ణశాల వెళ్ళే వేలో మీకు లెఫ్ట్ సైడ్లో ఈ టెంపుల్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మినీ అరుణాచలం. సో ఈ టెంపుల్ యాక్చువల్లీ కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది, బట్ చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. విత్ 1000 లింగాలతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ టెంపుల్లో మనకి మోక్ష మార్గం కూడా ఉంది. సో నాకు తెలిసిన మట్టుకైతే ఈ మోక్ష మార్గంలో 2 టైమ్స్ లోపల నుంచి బయటికి రావాలన్నమాట. సో ఇక్కడ శివలింగం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. దేర్ ఇస్ నో లైట్ అనమాట, టెంపుల్లో అసలు లైటే లేదు. ఉట్టి ఆ దీపాలతో ఆ శివుడు చాలా బాగా కనిపిస్తున్నారు. అండ్ అక్కడ ఉన్న టెంపుల్ మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ కానీ చాలా బాగా చూసుకుంటున్నారు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు లంచ్ టైంకి అక్కడ రీచ్ అయితే వాళ్ళకి తోచినంత కొంచెం అన్నదానం అయితే చేస్తున్నారు అనమాట. అంటే ఇది ఎవ్రీడే అవైలబుల్. సో అక్కడైతే నేను వీడియో తీయలేదన్నమాట, బికాస్ చాలా రష్ ఉండే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్నూన్ లిటరలీ 41 degrees టెంపరేచర్ అనమాట. ఇట్ వాజ్ సో సన్నీ. అంటే మీకు తెలుసు కదా భద్రాచలం ఎంత హీట్ ఉంటుందో. సో సమ్మర్ టైమ్ ఇంకా చాలా హీట్ ఉండే, అందరు ఎగ్జాస్ట్ అయిపోయారు. ఇక్కడ చూడండి ఒకసారి, చూడండి అందరు ఎగ్జాస్టెడ్ అయిపోయారు. అందరు ఎండకి ఎగ్జాస్టెడ్ అయిపోయారు. సో గైజ్ ఇక్కడైతే మా మమ్మీ వీడియో తీసింది అనమాట. యాక్చువల్లీ పర్ణశాలకి ఇంకొక 25 to 30 kilometers ట్రావెల్ చేయాలి అని అంటే ఇంకా నేను కూడా చాలా టైర్డ్ అయిపోయి పడుకున్నాను అనమాట. సో ఇక్కడ మంచి మంచి సీనరీస్ కూడా ఉన్నాయి. నేను కూడా మిస్ అయినా అది పడుకొని. సో గాయస్ ఇది వచ్చేసి మన పర్ణశాల ఎంట్రన్స్ అనమాట. సో పర్ణశాలలో కూడా చాలా హీట్ ఉండే. పండు ఏం పండు? తునికి పండు అంటే తునికి పండు అంటే అడవిలో ఉంటుంది. అది ఏదండి 50 ఏ గ్లాస్ ఇది అదే అదైతే 50. అంటే ఉట్టిగా తింటారా ఇది? ఉట్టినే అమ్మా, ఇగో తించుడు ఉట్టినే తినబట్టే మొత్తం తిని చూడండి, సొపట్ట పండు ఉన్నట్టుంటుంది ఇదంతా. సో గైస్ ఇక్కడ పర్ణశాలలో మొబైల్ చెక్ చేస్తారనమాట. ఈ రెడ్ అండ్ బ్లాక్ కలర్ శారీ తను మన హిందూస్ని ఏమంటుందంటే లైక్ బస్సులు ఫ్రీగా వచ్చి అన్ని ఫ్రీగా వచ్చేసి బేవర్స్గా మనం గుళ్ళకి తిరుగుతున్నామంట గైస్. ఐ డోంట్ నో వాట్ మెంట్ హర్ టు సే దాట్, బట్ నేను వీడియో తీస్తున్నా కాబట్టి, సో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి తను అక్కడ నుంచి వెళ్ళిపోయింది.